ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన ప్రేమను బట్టి మేము ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎలీషా ప్రార్థనా గోపురం ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలని, అనేకులు దీవింపబడాలని మేము ఎంతో ఆశపడుతున్నాము. మాతో పాటు కలవండి. ఈ ప్రార్థనా గోపురంలో మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. మేము వాటి కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో మాతో పాటు మీరు కూడా ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుని యొక్క ఉదయకాలపు వాగ్దానమును మనం ధ్యానం చేసుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఈ లేఖనముల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ఈ పరిశుద్ధ లేఖనాలను మనం చూసినట్లయితే నీతిమంతులు కొరకు వెలుగు, యథార్థ హృదయులకు ఆనందమును విత్తబడి ఉన్నదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. నీతిమంతులు ఎప్పుడు కూడా వెలుగుగా ఉంటారు. యథార్థ హృదయం కలిగినటువంటి వారు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు కూడా చీకటి అనేటువంటిది వారి జీవితంలో ఉండదు. ఎందుకంటే నీతిమంతులు దేవుని రాజ్యపు వారసులుగా ఉంటారు. సంరక్షకుడుగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, ఆశీర్వాదానికి కారకుడిగా కూడా ఉంటాడు ఆయన. కాబట్టి అలాంటి నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును దేవుడు ఏర్పాటు చేశాడు. యథార్థంగా ఉండాలి, యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా జీవించాలి. అంతే తప్ప మరి ఎదుట మనుషులు ఎదుటిగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, ఎదుటిగా లేనప్పుడు ఒక రకంగా మాట్లాడు, అది యథార్థత అనిపించదు, యథార్థ హృదయం అనిపించదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ముందుకు సాగినట్లయితే దేవుని కృపయందు మనం సంతోషిస్తాం. యెహోవా నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడేది కూడా లేఖన తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఆయన యందు సంతోషించాలి, ఆనందించాలి, ఆయన వెలుగు మార్గంలో నడిపించాలి, నడవగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అనేకుల్ని దేవుని సన్నిధానానికి నడిపించగలిగినటువంటి జ్ఞానము, బుద్ధి, తెలివి ప్రభువా మీరు మాకు అనుగ్రహించబడి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారికి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు తెలియపరిచినటువంటి రీతిగా మనం ముందుకు సాగుదాం. మనం నీతిమంతులుగాను, యథార్థ హృదయులుగాను ఉంటే మరి ఆయన యందు మనం సంతోషిస్తూ ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి నీతిమంతులు ఎల్లప్పుడూ సంతోషిస్తారు, అలాగే యథార్థ హృదయులు ఎప్పుడూ ఆనందంతో జీవిస్తారు. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అటు విధమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ఉదయకాలంలో ప్రభువు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన సంవత్సరాలు, నెలలు, వారాలు, దినములు, గంటలు, గడియలు, నిమిషాలు నీ కాపుదల భద్రతనిచ్చి కాపాడుతూ దేవా తండ్రి, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, మానవులమైనటువంటి మేము దేవా తండ్రి నాయన, పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవిస్తూ, పాపంలో మరణించకూడదని మా కొరకు ప్రభువా తండ్రి కల్వరి శిలువలో నీ శరీర ప్రాణ ఆత్మలను పెట్టి దేవా తండ్రి నాయన తిరిగి 3వ దినంలో ప్రభువా పునరుత్థానుడు వెళ్ళి ఇచ్చిన దేవ
దేవా, నీ నామానికి మహిమ కలిగే విధంగా మా జీవితాలను, మా బ్రతుకులను నడిపించమని పెట్టుకున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని కాపాడండి, మా దేశ ప్రజలను కాపాడండి దేవా తండ్రి. ప్రజలందరూ నమ్మకంతో, విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రభువా గోజాడి వారిగా, నేను స్తుతించేవారిగా, గణపరిచేవారిగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. నాయకులను, అధికారులను మార్చండి దేవా తండ్రి. నాయన వారందరికీ ప్రభు మంచి ఆలోచన, మంచి బుద్ధి, యథార్థత కలిగినటువంటి జీవితాన్ని దేవా తండ్రి, నీతిమంతమైనటువంటి జీవితాన్ని ప్రభు తండ్రి వారికి అందరికీ దయచేసి దేవా తండ్రి, తన పర భేదం లేకుండా, జాతి మతం అనేటువంటి భేదం లేకుండా ప్రభు తండ్రి, కుల వివక్షణ లేకుండా అందరూ ఐకమత్యంతో ఉండాలి దేవా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ భారతదేశం అంటే ఏకత్వం కలిగినటువంటి దేశంగా దేవా తండ్రి ఉండాలని ప్రభువా తండ్రి నాయన ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. అందరూ ప్రభువా తండ్రి, అన్ని భిన్న మతాలు, భిన్న జాతులు కలిగినటువంటి దేశంలో దేవా అందరూ కూడా ఐకమత్యంతో, ప్రేమతో, సంతోషంతో బ్రతకడానికి సహాయం దయచేయండి దేవానికి స్తోత్రాలు, నేను వందనాలు. పరిశుద్ధుడా, నీ సహాయ సహకారాలు మాకు అందించి దీవెనతో నింపండి దేవా తండ్రి. సమస్యల్లో ఉన్నటువంటి వారిని కాపాడండి, సమస్యల నుంచి విడుదల కలిగి చేయండి. అప్పు బాధల్లో ఉన్నటువంటి వారికి ప్రభు అప్పు బాధల నుంచి విడుదల కలిగి చేయండి. రోగాల చేత పీడింపబడుతున్నటువంటి వారిని, దురాత్మ అంధకార చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారికి వాటి నుంచి విడుదల కలగ చేయండి దేవా తండ్రి. నెమ్మదితో జీవించడం, శాంతి సమాధానంతో జీవించడం, సంతోషంతో జీవించడం దేవా ప్రతి ఒక్కరికి దయతో అనుగ్రహించేవాడి దేవా తండ్రి నాయన. ఈ దినం వివాహ దినాలు చేసుకుంటున్నటువంటి వారిని జ్ఞాపం చేసుకొని ఆదరించి, ప్రేమించి దీవించండి. అలాగే ఈ దినం వివాహాలు చేసుకుంటున్నటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా తండ్రి నాయన. అలాగే ఈ దినంలో జన్మించిన వారిని జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించండి దేవా తండ్రి. జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించండి, మేలు చేయండి, మేలు కనుక నడిపించండి దేవా. వివాహం కానటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి, వివాహాల కొరకు వారిని సిద్ధపరచండి, ఆశీర్వదించండి దేవా. మంచి భర్తలకు మంచి భార్యలు దొరకడానికి, మంచి భార్యలకు మంచి భర్తలు దొరకడానికి సహాయం దయచేయండి దేవా తండ్రి. ఉద్యోగాల కొరకు వెతుకులాడుతున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించి ఉద్యోగాలు దయచేయండి, ఆశీర్వదించండి దేవా. చదువుకున్నటువంటి వారికి దేవా తండ్రి, వారి చదువు వ్యర్థం కాకూడదు నాయన దేవా తండ్రి నాయన. చక్కటి ఉద్యోగాలు దయచేయండి. అలాగే దేశ విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని దేవా తండ్రి మీరే సంరక్షించి కాపాడి వారి ఎడల దయ చూపించి నీ సహాయ సహకారాలు అందించండి, మేలు చేయండి, మేలు కనుక అనిపించండి దేవా. నీకు స్తోత్రాలు, నేను వందనాలు. పాడి పశువులను, పాడి పంటలను జ్ఞాపం చేసుకొని దీవెన ఆశీర్వాదంతో నింపండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి చదువుల్లో మంచి జ్ఞానము, వివేకము, తెలివిని అనుగ్రహించి ఇవ్వండి దయాదాక్షిని కూడా నీకు స్తోత్రాలు. ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించండి దేవా తండ్రి నాయన. లంచగొండితనాన్ని తీసివేసి దేవా తండ్రి నాయన చక్కటి మంచి ప్రభువా తండ్రి నాయన స్థితిలో ప్రభువా తండ్రి దేవ ఉండడానికి సహాయం చేయండి దేవది దేవుడా, పరిశుద్ధుడా. నీ సేవ చేస్తున్న సేవకులందరినీ కూడా ఆశీర్వదించండి. సేవకులు ఎడల కృప చూపించండి. వారి కుటుంబాలను ప్రభు, వారికి ఇచ్చిన బిడ్డలను, వారికి ఇచ్చిన సంఘాలను దీవెనతోనూ ఆశీర్వాదాలతో నింపండి దేవా తండ్రి నాయన. నీకు స్తోత్రాలు దేవా. సేవ చేసేటువంటి వారి పాదాలు దేవా సుందరములని నీ వాక్యం సరిపిస్తుంది. అటు విధమైనటువంటి సుందరమైనటువంటి పాదాలు కొనడానికి సాయం చేయండి. నీ రాకడ పర్యంతం నమ్మకంగా, విశ్వాసంగా పనిచేసేటువంటి వారిని నీ దాసులుగా, నీ పనివారిగా ఏర్పాటు చేసుకోండి దేవా తండ్రి నాయన. నీ కృపాభావం చొప్పున, ప్రేమ చొప్పున, దయ చొప్పున, ఆశీర్వాదం చొప్పున ప్రతి ఒక్కరిని నడిపించబడిన దయ చూపించండి. రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న వారిని ఆదరించి, ప్రేమించి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతి విధమైనటువంటి సహాయ సహకారం ప్రతి ఒక్కరిని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో హాస్పిటల్లో ప్రభు తండ్రి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని
దేవా తండ్రి నాయన, మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి నెమ్మది దయచేసి, శాంతి సమాధానం దయచేసి, ఆరోగ్యంతో ఉండడానికి నీవే సహాయం దయచేయమని, మేలు చేయమని దేవా. డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకుని, వైద్య వృత్తి చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, దేవా తండ్రి ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని, దేవా తండ్రి నాయన, అలాగే ప్రభువా తండ్రి నాయన, మిలిటరీ వారిని జ్ఞాపకం చేసుకోండి, పోలీస్ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి, నావిక దళాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎయిర్ ఫోర్స్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా దేవా దేవరాత్రములు వారి కాపలా కాస్తున్నారు, వారందరినీ కూడా దీపెత్తున్న ఆస్తున్నారు. కృపాక్షేమములు ప్రభువా తండ్రి వారి వెంట సహాయం చేయాలి. దేవా నీవే తోడుగా ఉండమని, సంరక్షించమని, మేల్చేయమని, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, సర్వాధికారిని యేసుక్రీస్తు మహోన్నతుడు తెలివైనగా వెతుమాలని వేడుకుంటూ ఈ ప్రార్థన, విజ్ఞాపన, విన్నపము మీ చేతులుగా అప్పగిస్తున్నాము తండ్రి. ఆమె ఆమె ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించను గాక. ఆమె. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించును గాక. ఆమె.